మాట్లాడతాను. సవాల్ విసిరారు, సై అన్నారు కేటీఆర్. సిద్ధమైన చర్చకి? టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా నా కో పార్టిసిపెంట్స్ శ్రవణన్న గారికి, పాయల్ శంకరన్న గారికి, మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా నిన్న ఖర్గే గారి సంవిధాన్ బచావ్ బహిరంగ సభకు అశేషంగా కదిలొచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గత 1.5 year నుండి 18 నెలల్లో మేము సాధించిన విజయాలు, అదేవిధంగా ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు వివరిస్తూనే వారు వాస్తవంగా సవాల్ విసిరిన విషయం తెలంగాణ యావత్తు సమాజం చూసింది. అందులో వారి ఉద్దేశం, వారి సంకల్పం ప్రజలకు గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలతోని కేవలం అంటే పథకాలు అనౌన్స్ చేయడం తప్ప పథకాలు ఏ ఒక్క పథకం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇంటికి ఒక ఉద్యోగం కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, రైతులకు వారు చేసిన రైతు బంధు తప్ప, రైతు బంధు కూడా ఒక ఎలక్షన్ దృష్టి పెట్టుకొని బై ఎలక్షన్స్ హుజురాబాద్ లాంటి ఎలక్షన్స్ ని దృష్టి పెట్టుకొని రైతు బంధు అనేది ప్రవేశపెట్టాడు తప్ప వారు ఇచ్చిన హామీలు, వందలాది హామీలు తుంగలో తొక్కి హామీలు విస్మరించడమే కాకుండా రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య విలువల్ని మరి కాలరాసే కుట్రలు చేసిర్రు. ప్రజా ఆస్తుల్ని, ప్రజా ధనాన్ని కొల్లగొట్టే పనులు చేసిర్రు. ఇవన్నీ అంటే ఇప్పుడు సవాల్ విసరడానికి ముందు లక్ష్యాలు వారు చేసిన విధ్వంసాలు చెబుతూనే మేము వచ్చిన తర్వాత 18 నెలల్లో మా ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకునే దాంట్లో గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు కావచ్చు, అవి గుర్తు చేస్తూనే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసినాం. దాదాపు ఇప్పటికే 80,000 కోట్ల ప్రజాధనాన్ని రైతాంగానికి పంచినాం. అందులో రైతు బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు ఉచిత విద్యుత్ కావచ్చు. మీరు చేసినవి రైతుల కోసం మీరు చేసినవి చాలా అంశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ చేసినవి వాళ్ళు చెప్పుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి, అటు బీజేపీ చేసింది వాళ్ళు చెప్పుకుంటారు, అది పక్కన పెడదాం. ముందు చర్చకు రెడీయా అనేది పాయింట్. ఇడ చర్చకు సవాల్ చేశారు. 8వ తేదీ రేవంత్ రెడ్డి కోసం ఒక కుర్చీ వేసి పెడతామన్నారు ప్రెస్ క్లబ్ లో. ఇప్పుడు కేసీఆర్ గారు కనుక చర్చకు వస్తే చర్చకు రావడానికి మీకు మళ్ళీ వినిపిస్తాను. పీసీఆర్ మళ్ళీ ఒకసారి వినిపించండి. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి బయట మళ్ళీ వినిపించండి. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. రామచంద్ర గారు విన్నారు కదా, కేసీఆర్, కేటీఆర్, నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, నలుగురికి ఆ సవాల్. కళ్యాణ్ గారు, ఆ సవాల్కు అర్థం తెలంగాణ ప్రజానికానికి అర్థమైంది. వీరొచ్చి మేకపోతు గాంభీర్యాలు చూపించడం తప్ప, చర్చకు వారు సిద్ధంగా ఉన్నారని చెప్పడమే తప్ప, వారు చేసింది చెప్పడానికి వారి దగ్గర ఏముందని చెప్పి చర్చకు వస్తారు. చర్చకు రావడానికి వారికి కనీసం మానవత్వం ఉండాలి కదా, విలువలు ఉండాలి కదా. రైతాంగాలు వరి వేస్తే ఊరే అని మాట్లాడింది వాస్తవం కాదా? తెలంగాణ ప్రజానికానికి తెలియదా? కొనుగోలు కేంద్రం కొనాలని చెప్పి రాష్ట్రం కొనాలని చెప్పి కేంద్రం జాప్యం చేసి మొత్తం దళారులు, మొత్తం వ్యాపారులు కొన్న తర్వాత చివర్లలో కొనుగోలు కేంద్రాలు పెట్టింది వాస్తవం కాదా? మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2,80,00,000 టన్నులు, మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రతి గింజ కొంటామని చెప్పినాం. ఒక్క గింజ కూడా మార్కెట్ పోకుండా, దళాల చేత పోకుండా మరి మేము కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలియదా? అదే విధంగా కొనుగోలు కేంద్రాల్లో గతంలో కొనుగోలు కేంద్రాల్లో ఢిల్లీ మళ్ళీ వస్తాను శ్రవణ్ గారు, మీరు ఏం చేశారని చర్చకు. అది రామచంద్ర నాయక్ గారు, ఇందిరమ్మ పేరుని మార్చి ఎందుకు మారుస్తున్నారు అన్నపూర్ణ క్యాంటీన్ కానీ అడిగితే తప్ప ఒకటి. రెండోది, ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళని అన్నాలా? లేకుంటే మోడీ గొప్పతనం తెలవాలంటే బీజేపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళని అన్నాలా? లేకుంటే కేసీఆర్ గొప్పతనం అంటే కాంగ్రెస్, బీజేపీని, టీఆర్ఎస్ వాళ్ళు పట్టుకొని అన్నాలా? అసలు ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది?
కళ్యాణ్ గారు బట్టలిప్పి దన్నాలి అనే వాటిని మీరు సమర్థిస్తారా? ఒకటి ఈ దేశంలో ఈ రోజు భారతదేశం ప్రపంచ పటంలో ఒక స్థాయిలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, అందులో ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి పాత్ర. ఇందిరాగాంధీ గొప్పవారు, అది ఇవ్వాలి కాదన్నారు. కానీ దాన్ని అనట్లేదు, దాన్ని కాదు, బట్టలిప్పి కొట్టాలా? ఇందిరమ్మను ఒప్పుకోకపోతే బట్టలిప్పి కొడతారా? అంటే ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ ఒకటండి. ఇప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పండి, దయచేసి వారు చెప్పిన కండిషన్ మీద ఉండమనండి. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి విలువలు, ఇందిరాగాంధీ గారి రాజకీయ విలువలు, వారు చేసిన రాష్ట్రం, ఈ దేశంలో దేశ పురోగతి కోసం వారు శ్రమించిన విధానం, వారు అవలంబించిన మరి మన గరీబీ హటావ్, రోటీ కపడా మకాన్ నినాదం, అదేవిధంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ఈ రోజు దేశాన్ని అన్నపూర్ణ దేశంగా చేసింది ఇందిరాగాంధీ గారి మరి విధి విధానాలు. అలాంటి ఇందిరాగాంధీ గారి పేరు క్యాంటీన్లకు పెట్టడానికి వారు సహకరించాలి. తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వతంత్రం సాధించింది వారి కుటుంబం కాదా? వారి భాగస్వామ్యం లేదా? అలహాబాద్ లో ఉన్న ఆస్తులన్నీ అమ్మి వాళ్ళు దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం ఆనాడు పాటుపడ్డది వాస్తవం కాదా? ఒక మంచి పథకానికి మంచి పేరు పెట్టాలనుకున్నప్పుడు దానికి సహకరించాలి తప్ప దాన్ని కూడా అడ్డుపడడం, వాటిని కూడా విమర్శించడం అనేది రాజకీయంగా అది కరెక్ట్ కాదనేది మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదే చెప్పడంలో ఆవేశం ఉందంటే ఆ ఆవేశం రప్పించడంలో ఈ నాయకులు టిఆర్ఎస్, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంతగా వారిని మరి ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి వారు ఆవేశంగా ఆవేదన వ్యక్తం చేశారు. పాయల్శంకర్ గారు మీ దగ్గరికి వస్తే 60,000 ఉద్యోగాలకు సంబంధించి చాలా కన్ఫ్యూజన్. నేనే ఏడాదిలో ఇచ్చాను 60,000 అని ముఖ్యమంత్రి గారు చెప్తారు. అది గత ప్రభుత్వం చేసిన కంటిన్యూషన్ లో వచ్చిన ఉద్యోగాలే 50,000 ఉన్నాయి. అందులో మీరిచ్చిన ఉద్యోగాలుగా ఎలా క్లెయిమ్ చేస్తారు అనేది బీఆర్ఎస్ వాదన. కళ్యాణ్ గారు, అసలు తెలంగాణ సాధించుకున్నది, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నదే నియామకాలు అనే ఉద్దేశంతో నిధులు. అయితే దీంట్లో నియామకాలు 10 సంవత్సరాల్లో ఎన్ని చేసిర్రు? 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్లతో కాలయాపన చేసింది వాస్తవం కాదా? పేపర్ లీకేజీలతోని కాలయాపన చేసి, అంటే కేవలం ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టి విద్యార్థుల్ని వారిని మనోవేదనకు గురి చేసి మళ్ళీ వాళ్ళ సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ నిరుద్యోగ యువత ఆత్మహత్య వైపు దారి మళ్లించింది కారణం ఎవరు? అదేవిధంగా వారు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగస్తులు వయో పరిమితిని పెంచి లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన టైంలో వయో పరిమితిని పెంచి వాళ్ళకు రిటైర్మెంట్ డబ్బులు, బెనిఫిట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కుట్రతోని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం వయో పరిమితిని పెంచింది వాస్తవం, పెంచి నిరుద్యోగ యువతను మోసం చేసింది వాస్తవం కాదా? అదే విధంగా ఉన్న ఉద్యోగస్తులకు నెలాఖరు దాకా జీతాలు ఇవ్వకుండా, వారి ఖాతాల్లో పడేయకుండా వారిని ఇబ్బంది పెట్టింది సిబిల్ స్కోర్స్ అని దెబ్బతీసే విధంగా వారికి నష్టం చేసింది ఎవరు? వీరు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల ఉద్యోగ నియామకాలు చేపట్టాలి కదా. నిరుద్యోగులకు మరి యువత పని చేయాల్సిన ప్రొడక్టివ్ ఏజ్ లో యువతను పక్కన పెట్టి 40 సంవత్సరాలు దాటి ఎగ్జామినేషన్ రాసి ఎలిజిబిలిటీ పోతుందని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కూడా వారిని కాదని వయో పరిమితి పెంచింది అంటే వారికి చేసిన నష్టం కాదా? మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి నెలలోనే దాదాపు 16,000 అంటే నియామకాలు చేపట్టాలి అనే ఉద్దేశం మాకు లేకుండా ఉండుంటే నియామకాలు వెంటనే చేపట్టి అంటే వాళ్ళకి చేతికి ఇవ్వాల్సినంత తొందర మాకేముండే? ఒక్క నిమిషం. గత ప్రభుత్వం బడ్జెట్ మొత్తం ఇంతకుముందు పాయల్శంకర్ గారు చెప్పినట్టు 8.5 లక్షల కోట్లు కాదండి, 10.5 లక్షల కోట్లు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్స్ కి ఫీజులు 18 నుంచి చెల్లించలే. మా గిరిజన దళిత సోదరులకు సబ్సిడీలు, పావలా వడ్డీలు తీసుకున్న ఇండస్ట్రీ కానీ 18 నుంచి బిల్లులు చెల్లించలే. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసారో తెలియాలి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే నాయకులు ఏ విధంగా ఆవేదన గురిస్తే మీరు ఆలోచించాలి. చెప్పండి. ఇదే నియామకాలు మీరు ఎన్నికలు సమీపిస్తున్నాయని తెలిసి మీరు నియామకాలు గతంలో మీరెందుకు ఇయ్యలేదు?
మీరు నోటిఫికేషన్లతో కాలయాపన ఎందుకు చేసి 1,65,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థులను ఎందుకు మోసం చేయాలి? ఏమంటున్నా సార్, ఉద్యోగస్తులకు మీరు నెలాఖరుదాకా జీతం ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మీరు ఆర్థిక ధనిక రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అని చెప్తున్నా మీరు. రామచంద్ర నాయక్ గారు ఒక ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చారు, డేట్లతో సహా ఇచ్చారు. మన క్యాలెండర్ ఏమైందని నిరుద్యోగులు కూడా అడుగుతున్నారు మిమ్మల్ని. ఎస్, భర్త కనుక బతికి ఉంటే నాకు తెల్లచీర ఎందుకు అవసరం వచ్చింది అని అన్నదట మహిళ. ఇప్పుడు వాళ్ళు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి 10 లక్షల కోట్ల అప్పులు చేసి వారు చేసిన అప్పులకు ఈ గవర్నమెంట్ వారు చేసిన పాపాలని మేము కడుగుతుంటే వారు అన్ని మూసుకొని కూర్చొని మమ్మల్ని అభినందించాల్సి పోయి పైనుంచి ప్రభుత్వాన్ని శ్రవణ్ గారు ఆయన స్పీకర్ అవుతాడు. రాయించుకున్న స్పీకర్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తాను. రామచంద్ర నాయక్ గారు, అప్పులు అనేది అది పబ్లిక్ డాక్యుమెంట్ అండి. ఎన్నికల ముందు మాకు తెలియదు, అధికారంలోకి వచ్చాక తెలిసింది అని మీరు చెప్పడాన్ని జనం ఎవరు నమ్మరు. అప్పులు ఎన్ని ఉన్నాయో కూడా తెలియకుండా మీరు మేనిఫెస్టో పెట్టారు, హామీలు ఇచ్చామంటే అది మీ తప్పే అవుతుంది. కళ్యాణ్ గారు, గత 15 మంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పుడు అయిన అప్పు జస్ట్ 68,000 కోట్లు మాత్రమే. రెండవది, కేసీఆర్ గారు పగ్గాలు చేపట్టే నాటికి 1800 కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం. అదే విధంగా ధనిక రాష్ట్రంగా ప్రతి సంవత్సరం వీళ్ళు అవార్డులు తీసుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ మసిపూసి మారేడుకాయలు అమ్ముకుంటూ వారు పరిపాలన సాగించినప్పుడు ఆర్థిక వ్యవస్థ మీద కొంత అవగాహన ఉంది, రాష్ట్రం అప్పులో ఉందనే విషయం తెలుసు. కానీ అది మరీ 10.5 లక్షల కోట్లు దాటుతున్న విషయం అవగాహన వచ్చింది. ఏదేమైనా అప్పులను చూపించుకుంటూ ప్రజల మీద ఎలాంటి భారం వేయట్లేదు, ప్రజల్లో ఎలాంటి మేము ప్రజా ఆస్తులు అమ్మట్లేదు, అదేవిధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే అవినీతి పనులు చేయట్లేదు. ఉన్న సొమ్ములో వచ్చిన ప్రజాధనాన్ని ప్రజలకు పంచే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ రోజు గత 10 సంవత్సరాల్లో వాళ్ళు అనుభవించిన బాధ నుండి ఈ రోజు వాళ్ళు శంకర్ గారితో ఒక్కసారి ఫైనల్ గా తీసుకుందాం. నాయక్ గారు, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు 1,58,000 కోట్ల అప్పైందని మీరు అధికారంలోకి వచ్చాక. ఆయన చెప్పిన మాటలే అవి. కళ్యాణ్ గారు, దీంట్లో ఎఫ్ఆర్బిఎం, నాన్ ఎఫ్ఆర్బిఎం అన్ని కలిపి లోన్స్ డిఫరెంట్ అన్ని కలిపి దాదాపు 6 లక్షల కోట్లని ఫస్ట్ అసెంబ్లీలో నిర్ధారణ అయింది. తర్వాత అది 8 లక్షల కోట్లు. ఇప్పుడు మొత్తం వాళ్ళు పెట్టిన బకాయిలు చూసుకుంటూ పోతే శాఖల వారీగా 10.5 లక్షల కోట్ల అప్పులు. అంటే మనం బకాయిలు ఇంకా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి, తవ్వినా కొద్ది అప్పులు పెరుగుతున్నాయి, మీరు అప్పులు చేస్తున్నారు, రాష్ట్రం ఏమైపోతుందో. బకాయిలు అప్పులు ఒక ఎత్తు అయితే దాదాపు 1,80,000 కోట్లు అసలు వడ్డీ ప్రతి సంవత్సరం బ్యాంకర్స్ ముక్కుపిండి అధిక వడ్డీ, అంటే వారు తేవాల్సిన వడ్డీ అంటే అమౌంట్ కూడా అధిక వడ్డీతో తీసుకొచ్చారు. కాబట్టి దాదాపు సంవత్సరం మన బడ్జెట్ దాదాపు 2 లక్షల పైన చిల్లుకైతే 1,80,000 కోట్లు అసలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. దానికి ఈ రాష్ట్రంలో కట్టాల్సిన పరిస్థితి తెచ్చిన దరిద్రులు ఎవరంటే మాట్లాడరు. అదే విధంగా కేంద్రం వచ్చేసి దాదాపు 200 కోట్ల అప్పులు కేంద్రం చేసి విద్యార్థులకు ఉపాధి కల్పించకుండా, కొత్తగా ఒక పరిశ్రమలు నెలకొల్పకుండా, ఎలాంటి విద్యా సంస్థలు కేవలం మోడీ గారు మాటలు మస్తుగా మాట్లాడుతున్నారు. బహిరంగ చర్చ కాదు, శాస్త్రసభలో చర్చ అంటున్నారు. అంటే చర్చకు రెడీ అన్నట్ట ఎట్లా చూడాలి దాన్ని? కళ్యాణ్ గారు ఒక్క నిమిషం చర్చకు వస్తే ఎక్కడికైనా సిద్ధమే. కేసీఆర్ గారు చర్చకు వస్తే ఎక్కడైనా సిద్ధమే. ఒక్క నిమిషం ఆగండి, అర్థమైంది, పాయింట్ అర్థమైంది. తెలంగాణ ఈ రోజు ఫామ్ హౌస్లు లేకపోతే 5-6 టీవీ ఛానళ్లు 2-3 పేపర్లు పెట్టుకున్న స్థాయికి ఎదిగిందంటే మాటలు అక్కర్లేదు.
ఆగండి, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి అట్లనే మోడీ కేడని మాట్లాడతారు. ఆయన అదే అడుగుతున్నానండి, ఒక్క నిమిషం, అదే అడుగుతున్నాను. రామచంద్ర నాయక్ గారు, మీరు కేసీఆర్ని లేకుంటే మోడీని, వాళ్ళు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా మోడీ కేడీ ఏంటండి? కేసీఆర్ అనాలి కదా, మోడీ కేడీ ఏంటి? ఆ వాడు ఎలా వాడతారు? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒకటి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని అలా మాట్లాడొచ్చు. ఈ దేశ ప్రగతిని అంటే నిరోధకుడుగా మోడీ నిరోధకులని వాళ్ళు అంటారు. అప్పుడు రేవంత్ రెడ్డి నిరోధకుడు అంటారు వాళ్ళు. అది కాదు కదా, మీరు కాదు కదా, మీరు కాదు కదా జడ్జి, మాట్లాడిన తక్కువ కాదు కదా జడ్జి.